హాయ్ అండి, నేను మీ వాసవి. వెల్కమ్ టు సూపర్ కిచెన్ వంటలు. ఈరోజు మన రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత నేను ముందుగానే 2 గుడ్లను ఉప్పు వేసి కలుపుకుంటున్నాను. ఈ మిశ్రమాన్ని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్గు ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్నాను. క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, వీటిని అన్నిటిని ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే బాస్మతి రైస్ని ఉడికించి తీసుకుంటున్నాను. మీరు ఏ రైస్నైనా కూడా వాడుకోవచ్చు. ఈ రైస్ మొత్తము కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం, అలాగే ధనియాలు, జీలకర్ర, మిరియాలు ముందుగానే వేయించి పౌడర్ తీసుకున్నాను. ఇది కూడా 1 స్పూను వేసుకొని కలిపేసుకోవాలి. 2 స్పూన్ల టమాటా ప్యూరీ, ఇది ఇంట్లోనే తయారు చేసినాను. ఇది కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ ఈ రైస్కు కలిసే విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.